విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు విశాఖలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. తక్షణమే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడంతో పాటు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మాట్లాడదాం సార్, ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రపంచ బ్యాంక్ జీతగాడిగా ఉండేవాళ్ళు, ఈరోజు అదానీ జీతగాడిగా మారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకుముందు ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించమని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం. గత ఎన్నికల సందర్భంగా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలోనే స్పష్టంగా వాగ్దానం చేశారు, మేము స్మార్ట్ మీటర్లు బిగించాం, ట్రూ ఆఫ్ ఛార్జీలు పెట్టాం, మాకు నమ్మండి సమర్థవంతమైన ప్రభుత్వం అని. ఏడాదిన్నర కాలంలో చూస్తే 28,000 కోట్ల రూపాయలు 2 సార్లు వేశారు. అంటే మరొక 4 ఏళ్ళు ఉంది. ఎన్ని కోట్ల రూపాయల భారాలు వేయడానికి సిద్ధపడుతున్నారు? అదే కాదు, ఈరోజు విద్యుత్ మీటర్లు ఏవైతున్నాయో ఆ విద్యుత్ మీటర్లకు సంబంధించినది ఎవరు కోరుకున్నారు? ఎవరు కోరుకోలే. అదాని ఏది కావాలంటే అది ఇస్తున్నారు. సోలార్కి 5,000 ఎకరాలు ఇవ్వమంటే 5,000 ఎకరాలు ఇచ్చారు అనంతపురం జిల్లాలో. అట్లాగే పాడేరు జిల్లాకు సంబంధించిన హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఇచ్చారు. హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టుకి సంబంధించి ఒక యూనిట్ అంతకుముందు 12 రూపాయలు దొరుకుతాయి, ఈరోజు 2 రూపాయలకే దొరుకుతూ ఉంది. అతి తక్కువకే ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న దాంట్లో వాళ్ళు కాకుండా సీఎండీలు వీళ్ళందరితో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థ ఈపీడీసీఎల్ ఏదైతుందో ప్రజలకి అందుబాటులో ఉండాల్సింది పోయి అదానికి అందుబాటులో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు స్మార్ట్ మీటర్లు పెట్టుకోండి, ఏదైతే అపార్ట్మెంట్లు ఉన్నాయో, ఏవైతే సొంత ఇల్లు కట్టుకున్నారో మీరు అదాని మీటర్లు పెట్టుకుంటే తప్ప సాధ్యం కాదు. ఈ అదాని మీటర్ల యొక్క గమ్మత్తు ఏంటంటే, గతంలో చిన్న షాపు దాదాపు 1000 రూపాయలు వచ్చేది, ఈరోజు వచ్చేసరికి 17,000 రూపాయలు వచ్చింది. అంటే ఇట్లాంటి చిన్న వ్యాపారస్తులు, అట్లాగే వీధి వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే మురికివాడలో ఉన్న పేదలందరూ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బలవంతంగా స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. కనీసం అసెంబ్లీలో చర్చించారా? అసెంబ్లీలో చర్చించిన ప్రతిపక్ష పార్టీలతో ఏమైనా అభిప్రాయాలు తీసుకున్నారా? అభిప్రాయాలు తీసుకోలేదు. కాబట్టి అదానిని ప్రమోట్ చేయడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగానే కనిపిస్తుంది. కాబట్టి ఇది అదానీ ప్రభుత్వమా, ప్రజల ప్రభుత్వం అని మేము అడగదలుచుకున్నాం. ఇప్పటికైనా వెంటనే స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు, అట్లాగే ఏదైతే ట్రూ ఆఫ్ ఛార్జీలు ఉన్నాయో రద్దు చేయాలని సిపిఎం పార్టీ ప్రజావేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, మీరు చెప్పండి, ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు, ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తూ ఉన్నారు. అలాగే లోకేష్ స్మార్ట్ మీటర్లు కనబడితే పగలగొట్టమన్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వాళ్ళే బిగిస్తున్నారు, విద్యుత్ ఛార్జీలు కూడా మోత మోగిస్తున్నారు. ప్రభుత్వ తీరుని ఏ విధంగా? విద్యుత్తు ప్రభుత్వ రంగ సంస్థ, ప్రజల సంస్థ. ఇది దీన్ని మోదీ మిత్రులైనటువంటి అదానీ చేతిలో పెట్టడం కోసం మోడీ ప్రభుత్వం పూనుకుంటే, దాన్ని నమ్మిన బంట్లాగా ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ బీజేపీ నేతలు తలూపి ఈరోజు ఆ సంస్కరణలు అమలు చేస్తున్నారు. విద్యుత్తుని మొత్తం అదానీ చేతిలో పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ స్మార్ట్ మీటర్లు ఈరోజు తీసుకొచ్చారు. ఇప్పటికే ప్రజలు విద్యుత్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి స్మార్ట్ మీటర్లకి నెలల బిల్లులు చెల్లిస్తున్నారు. ఇటువంటి ఆటంకం లేకుండా ప్రక్రియ సాగుతూ ఉంది. మరి అదనంగా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు దేనికోసం? ఒక్కో స్మార్ట్ మీటర్ సింగిల్ ఫేజ్కి దాదాపు 8,000 రూపాయలు, 3 ఫేజ్కి దాదాపు 15,000 రూపాయలు అదనంగా ఎందుకు కట్టాలంటున్నాం మనం? ఎందుకు ప్రజల సొమ్ము అదానికి కట్టబెట్టాలి? అంటే వీళ్ళ అధికారం కాపాడుకోవడం కోసం వీళ్ళ సంపదని ప్రజల సంపద తీసుకెళ్లి అదానికి కట్టబెట్టి అధికారం కాపాడుకోవడం ఎవరితో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం అని చెప్పింది దుర్మార్గ విషయం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్ని పెట్టకూడదు, పెట్టనివ్వం అని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇదే నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉంటుండగా స్మార్ట్ మీటర్ పెడితే పగలగొట్టని పిలిపించాడు ఆయన. మాకు అధికారం ఇవ్వండి, మాకు అధికారం ఇస్తే ట్రూ ఆఫ్ ఛార్జీలు కానీ సర్దుబాటు ఛార్జీలు కానీ మేము పెంచాం, వాటిని రద్దు చేస్తామని చెప్పని చంద్రబాబు గారు పక్క నుంచి, పవన్ కళ్యాణ్ గారు పక్క నుంచి ఊరూరా ప్రచార కార్యక్రమం చేశారు, సభలు నిర్వహించారు. అధికారం చేపట్టిన తర్వాత మాట తప్పి ప్రజలు మోసం చేసి వంచి అయ్యే సర్ఛార్జీలు, అయ్యే సర్దుబాటు ఛార్జీలు, అయ్యే ట్రూ ఆఫ్ ఛార్జీ వసూలు చేస్తున్నారు, అయ్యే స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. ఇది ప్రజలు వంచడం, మోసం చేయడం తప్ప ఇక్కడ కోదని చెప్పదలుచుకున్నాం. ఎప్పటికైనా సరే మీకు ఏమాత్రం ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీ మాట మీద నిలబడే మనుషులు అయితే ఖచ్చితంగా స్మార్ట్ మీటర్ రద్దు చేయండి, ట్రూ ఆఫ్ ఛార్జీ రద్దు చేయండి. లేని పక్షంలో ప్రధానికి మీకు సరైన గుణపాఠం చెప్పకపోతే చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్నారో వాళ్ళే అధికారంలోకి వచ్చి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఏ విధంగా? లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు రైతుల్ని, సామాన్య ప్రజలకి పిలిపించాడు, స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి, మీకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి. అదే ప్రభుత్వం ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు ఏం చెప్పాడు? సంపద సృష్టిస్తాను అన్నాడు. సంపద అంటే ప్రజల మీద, మధ్యతరగతి ప్రజానికం మీద రేట్లు, కరెంట్ ఛార్జీలు పెంచి భారాలు చేయడమా? సంపద సృష్టించడం అంటే పరిశ్రమలు ఏర్పడాలి, రైతాంగం గిట్టుబాటు ధర రావాలి, ఆ విధంగా సంపద సృష్టించాలి తప్ప పెనుభారాలు మోపి
ముఖ్యంగా ఈ స్మార్ట్ మీటర్లు దారి దోపిడీ కన్నా అన్యాయం. ఇది ముఖ్యంగా పీక్ అవర్స్ ఉదయం 6 నుండి 10, సాయంత్రం 6 నుండి 10, పబ్లిక్ హాలిడేస్ అండ్ సండేస్ పీక్ అవర్స్లో డబుల్ ఆఫ్ ది రేట్ కలెక్ట్ చేస్తామని చెప్తున్నాడు. అంతేకాకుండా గతంలో పాత మీటర్ పోతే 1000 రూపాయలు 2000 రూపాయలు పెనాల్టీ వేసేవారు. ఈ మీటర్ కానీ పోతే 2 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తామని చెప్పి జీవో నెంబర్ 24లో చెప్పి ఆ జీవోని ఇవాటికి పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దొంగచాటుగా వ్యవహారం చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు మళ్ళీ 2000 సంవత్సరం గుర్తు చేసుకోండి. మీరు ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమంలో కొట్టుకుపోయి 2004 తర్వాత 10 సంవత్సరాలు మీకు అధికారం లేదు. మీరు కానీ ఈ స్మార్ట్ మీటర్ లేకపోతే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం క్షమించాలని, మీకు వచ్చే ఎన్నికల్లో శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తం మీద తక్షణమే స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని, అలాగే విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని భారం మోపినట్లయితే 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి విద్యుత్ ఉద్యమాన్ని చంద్రబాబు చూశారో అలాంటి ఉద్యమాన్ని చూస్తారని చెప్పి వామపక్ష నేతలు హెచ్చరిస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.